నమస్తే. ఈ మధ్య కాలంలో గత సంవత్సరంన్నర నుంచి పెద్ద ఎత్తున అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. సో ప్రజల్లో అవగాహన వచ్చిందా, లేదు ఏసీబీ చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నదా? గతంలో ఎందుకు మరి సిచ్యువేషన్ లేదు? అవినీతి అన్నది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉన్నది, కానీ ఎక్కువగా పట్టుబడుతున్నారు. సరే, ఇందులో భాగంగా పెద్ద పెద్ద తిమింగలాలు, నవీన్ మిట్టల్ లాంటోడు, అమయ్ కుమార్ లాంటోడు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు తప్పించుకుంటున్నారు. కొంతమంది దొరకకుండానే తప్పించుకుంటున్నారు, కొంతమంది దొరికిన తర్వాత మేనేజ్ చేసి తప్పించుకుంటున్నారు. సో దీంట్లో రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకసారి ఈ అంశం మీద మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఏసీబీ అనగానే హైదరాబాద్లో ముత్యం రెడ్డి అనే ఒక పర్సన్ గుర్తొస్తాడు. మనం లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన చాలామంది ఇలాంటి అవినీతి అధికారులను పట్టించిండు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉన్న అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని పట్టించింది కూడా ఆయనే. సో చాలా మన లాస్ట్ టైం చేసిన ఇంటర్వ్యూ కూడా చాలా గొప్పగా పోయింది, ప్రజలు చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. సో మళ్ళీ ఆయన కొంతమందిని పట్టించిన తర్వాత ఈ మధ్య కాలంలో మనం ఇంటర్వ్యూ చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇంకా చాలామంది దొరికారు ఆయన చేతిలో. ఒకసారి తనతో మనం మాట్లాడదాం, ఏం జరుగుతున్నదో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? ఎంతమంది పని పెట్టిరు? మళ్ళీ చాలా వాళ్ళ పని ఇప్పుడు ఏసీపీ సార్ వాళ్ళ పని పట్టుకున్నాను సార్. మీరు పట్టించేదా? మాది ఏమిటో సార్, ఎవరన్నా వస్తే చెప్తాం, ఎవరన్నా వచ్చిరు అనుకో సార్, ఏమైంది ప్రాబ్లం అంటాం, జనం నాకు కాదా అంటాం, ఎందుకు చేస్తలేరా అని అంటాం, పైసలు అడుగుతారంటే అక్కడ పోమంటాం, లేదా వాళ్ళకి అర్థమవుతలేదంటే పోయి అర్థం చేపిస్తాం సార్. ఓకే, ఎట్లా ఏమేం చేయాలని ఆఫీస్లో ఇప్పుడు ఫైల్ చేసడానికి నాకు అర్థమవుతలేదు అనుకో సార్, ఇంతకుముందు మీరు ఫైల్ క్లియర్ చేసారు సార్, అది ఇది ఒకటే తిరుగున్నట్టు కొడుతున్నాయి సార్, చూడరు సార్ అని అంటాం. లేదు నేను అలా చెప్తా పోవాలంటే మంచిది సార్ అని వస్తాం, మీ పని మీరు చూసుకోరా, ఏసీపీ సార్ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది పోతారు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది దొరుకుతున్నారు. ఇలా రకరకాలు ఉన్నాయి. అంటే ఒకటి, ప్రజల్లో అవగాహన పెరిగి ఏసీబీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేయడం వల్ల దొరుకుతున్నారా, లేదు ఏసీబీనే గట్టిగా ఫోకస్ చేస్తున్నదా? అంటే ఏం జరుగుతున్నదా? సరే, ఇప్పుడు గతంలో లేరు, ఇప్పుడు కొత్తగా ఉన్నారని అనుకోవడానికి కూడా ఏం లేదు. అప్పటి నుంచి ఇది నడుస్తూనే ఉన్నది కదా. అయితే ఏమైంది, ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా, బాగా దొరుకుతున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ప్రతి డిపార్ట్మెంట్లో దొరుకుతున్నారు. అయితే అధికారులు మంచోళ్ళు కూడా ఉంటారు సార్. అయితే వీళ్ళు డబ్బులు తినే అధికారులు ఏం చేస్తారంటే సార్, ఈ ఫైల్ నా దగ్గరకు వచ్చింది, ఈ ఊరికి నేను ఎంఆర్ఓ అంటే నేనే క్లియర్ చేయాలి, నన్ను కాదని ఏం చేయలేడు అన్నది ఆ ఫీలింగ్ అవుతుంది. అయితే ప్రజలకు ఆల్టర్నేట్ వ్యవస్థ లేదు సార్. ఓకే, ఇంతకుముందుకి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ మాట్లాడినా, సర్పంచ్ ఎలక్షన్లో అయినాయి మొన్న. అయితే ఇప్పుడు సర్పంచ్ కానీ, నెక్స్ట్ ఎంపీటీస్ కానీ, జెడ్పీటీస్ కానీ, ఎమ్మెల్యేలు ఇంకేదన్నా ఉండాలి సార్. సర్పంచ్కి ఓడిపోయిన ఆయన పని ఏమంటే, ఇంతకుముందుకు గెలిచిన ఆయన అవినీతి అయితే మా లొల్లి పెట్టాలి. ఊర్లో ఎట్లుంటుంది అంటే సార్, గ్రామాలలోకి వెళ్తాం, ఇప్పుడు గ్రామాలలో కూడా దొరుకుతారు సార్. ఇప్పుడు వచ్చి నుంచి గ్రామాలలోనే అవినీతి ఎక్కువైపోయి. ఇప్పుడు ఇంతకుముందు సర్పంచ్ వ్యవస్థ ఎట్లుండే, ఇద్దరు పోటీ చేసేది, వర్గాలు లెక్క ఉండేది. ఓడిపోయిన ఆయన ఒక వర్గం ఉంటుంది, సగం మంది ఓడిపోయిన ఆయన ప్రాతినిధ్యం వహిస్తాడు, సగం మంది గెలిచిన ఆయన ఏమైనా తప్పు చేస్తే ఓడిపోయిన ఆయన తీసుకుపోయి లొల్లి పెట్టేది ఆఫీస్ కాడ. ఏం సార్ ఎట్లా లొల్లి పెడతావు, ఏం కథ? అయితే నాకు ఛానల్లో పైన ఉంటారు ఎవరన్నా, జెడ్పీటీసీ అని ఉంటాడు, ఎమ్మెల్యే అని ఉంటాడు, ఓడిపోయిన ఎమ్మెల్యే అని ఉంటాడు, మాజీ మంత్రి అని ఉంటాడు, జిల్లా అధ్యక్షుడు, పార్టీ ఏదో ఒకటి మొత్తానికి సపోర్ట్ తీసుకొని జనాన్ని 50 మందిని తీసుకొని పోయేది అప్పుడు. ఇప్పుడు అది వాళ్ళు నీరు గారిపోయింది. ఎలక్షన్ అంటే ఆ 10 రోజులు చేయాలి, నువ్వెంత పెడతావు, నేను ఎంత పెడతాం, గెలవాలి, ఓడిపోయిన ఇద్దరం కలిసి మళ్ళీ ఒకటే పార్టీలో ఏరాలి, అంతే. గెలిచిన అయినా ఓడిపోయిన వాళ్ళైనా ఇద్దరు కలిసి ఒక పార్టీలో ఏరడం, అట్లా చాలా నడుస్తుంది. ఆల్టర్నేట్ వ్యవస్థ లేదు, అడిగేటోళ్ళు అనేది లేదన్నాడు సార్. అయితే ఎందుకు వాళ్ళే ఎందుకు అడగాలి మరి, నా రైతు ఎందుకు అడగద్దు అంటే, రైతుకు సబ్జెక్ట్ ఉండదు. ఓకే, రైతుకు ఏం తెలియదు కదా సార్, ఆఫీసర్ ఎవరు తెలియదు, అటెండర్ తెలియదు, ఆయనకు తెలుసుకునేసరికే ఈయన పని అయిపోతుంది. పక్కల్లో చీనని అడగరు, ఈయన చెప్పడు. మనం ఎంత కష్టపడ్డాం ఆయన కూడా తెలియాలి, కష్టం అనేది ఉంటుంది సార్, మంచి కూడా. అయితే ఏమవుతుంది, ఈ తెలిసిన ఆయనేమో గమ్మునుకుంటాడు, వీళ్ళేమో ఇది తెలియదు ఎట్లా చేయించుకోవాలి సార్, ఏదో చూడు సార్ కథం చేయి, ఏదో 5,000 10,000 ఎంతో కొంత, 5,000కి స్టార్ట్ అయ్యి నీ భూమి ఏం రేటు పోతుంది అన్న కాడికి వచ్చింది. ఇప్పుడు ఎంత ఉంది మొత్తం వాటాలు అయిపోయినాయి కదా, ఇప్పుడు అట్లా క్లియర్ చేస్తే నాకు ఇంత ఏం రేటు పోతుంది అని అడుగుతారు సార్. ఏం రేటు పోతుంది, పర్మిషన్ మున్సిపల్ ఎన్ని ఫ్లోర్ల పర్మిషన్ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా
ఇప్పుడు ఇప్పుడు ఒక కూలీ ఉద్యోగం కానీ ఏది కానీ ఏముంటుంది సార్, ఆ క్యాపబిలిటీ పనిని బట్టి ఉంటుంది. అవును. నువ్వెంత అన్నది వచ్చింది. ఇప్పుడు నాకు ఎంత కష్టం ఆ ఫైల్ మొత్తం 2 రోజులు చూడాలి, నేను అది చేయాలి ఇది చేయాలి అన్న అడగరాళ్ళు. నీ వాల్యూ ఎంత ఉంది, అసెట్ వాల్యూ దాన్ని బట్టి ఉంటుంది, ఎన్ని కోట్లు పోతుంది దాన్ని బట్టి మాకు ఇంత ఇవ్వాలి, లేకపోతే తిప్పుడు అంతే. ఇప్పుడు ఇంతమంది దొరుకుతున్నారు కదా, ఈ కేసులు ఏమవుతున్నాయి, అవన్నీ ఎండింగ్కి వస్తున్నాయా? వస్తాయి సార్, వస్తాయి. అంటే ఎట్లుంటుంది అంటే సార్, ఏసీబీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్, లేకపోతే వ్యవస్థ ఉండనే ఉండదు సార్. ఇప్పుడు ఆల్టర్నేట్ అంటే ఏసీబీ. ఇప్పుడు కామన్ మ్యాన్ సార్, ఒక ఆటో నడుపుకున్న ఆయన కూడా సతాయిస్తే చక్కగా రూపాయి ఖర్చు లేకుండా పోయేది ఏసీబీ ఆఫీసే. 1064 కొడితే అయిపోయా. ఎట్లా కంప్లైంట్ చేయాలి? 1064 ఫోన్ చేయాలి సార్. 1064 నెంబర్కి ఫోన్ చేయాలి. ఫోన్ చేయాలి. ఫోన్ చేయగానే సార్ వాళ్ళు మాట్లాడతారు, ఏది ఇష్యూ ఇది అంటారు, కాల్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇంకోసారి అటాచ్ చేస్తారు ఒక ఆఫీసర్ని, వాళ్ళు నడిపిస్తూనే ఉంటారు ఏంది ఏం కథ అని అన్నది. ఈ యాంగిల్ ఒకటి నడుస్తుంటుంది, పిటిషనర్ జెన్యూనా కాదా అన్నది ఇంకో యాంగిల్లో ఎంక్వైరీ నడుస్తుంది. అది కూడా నడుస్తుంది. మరి వాళ్ళు ఏమో ఇన్ఫర్మేషన్ లీక్ చేయరా? ఆ సమస్యనే ఉండదు సార్. అంతేనా? తెలియదు సార్, వాళ్ళకు మెయిన్ 2-3 ఉంటుంది సార్. అట్లా లీక్ అనేది ఉండదు. లీక్ అయితే కూడా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి లీక్ అనేది ఉండదు సార్. సో 1064 నెంబర్కి జస్ట్ ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే ఫోన్ చేయడమే అంతే. సో ఉంటుందా, ఇమీడియట్ రిప్లై ఉంటుందా, లేకపోతే 100 నెంబర్కి ఫోన్ చేసినట్టే ఉంటుందా? అట్లా ఉంటుంది సార్. ఉంటుంది. కాకపోతే మనకు కూడా ఏమవుతుంది అంటే సార్, ఈ బాధితులకు ఏం చెప్పాలో తెలియదు. ఫస్ట్ ఆ ప్రెజెంటేషన్ రాదు, అసలు సబ్జెక్ట్ చెప్పక వాడు మొన్నది ఇచ్చిండు, అవతల మొన్నది ఇచ్చిండు, ఇది అంటే అరే వాడు తిట్టినట్టు గరుచుతో వచ్చిండు, ఏంది ఇది పర్సనల్గా ఏమైనా ఉందా అన్నది డౌట్ వస్తుంది అలా. లేదు నాది జెన్యూన్ సార్, ఈ ఫైల్ ఇది, ఆయన జాబ్ చార్ట్ ఇది, ఇన్ని రోజులు డిస్పోజ్ చేయాలి, ఇది చేస్తలేడు, కావాలని తిప్పుతుండు. ఒక్కొక్కరు ఏం చేస్తారు సార్, ఫైల్ కావాలని కిందికి రాస్తూ ఉంటారు. 4 సార్లు 5 సార్లు పోతుందా సార్ ఫైల్? ఓకే. ఒకసారి రిటర్న్ పంపుతావు ఫైల్, రెండోసారి రిటర్న్ పంపుతాప్పుడు ఏం చేయాలి, మెమో ఇచ్చి పంపాలి. ఇప్పుడు దాన్ని ఫైల్లో ఒక్కొక్కటి 6 సార్లు తిరుగుతున్నాయి సార్. 6 సార్లు ఎందుకు తిరుగుతుంది? ఒకసారి వచ్చింది ఇన్కంప్లీట్ షేప్లో వచ్చింది, ఏదో మిస్ అయ్యి వచ్చింది, పంపించండి కలెక్టర్ గారు పంపించరు, మా రంగారెడ్డి కలెక్టర్ చూద్దాం, పంపించండి రిటర్న్ పంపించండు. పంపించినప్పుడు ఏం చేయాలి, మెమో ఒకసారి పోయింది వచ్చింది, మళ్ళీ రెండోసారి మళ్ళీ రిటర్న్ పంపుతాప్పుడు ఏం చేయాలి, మెమో ఇవ్వాలి. ఇప్పటికి కొన్ని వేల ఫైళ్ళు వచ్చినాయి నీ టేబుల్ మీదకి వెళ్ళి టేబుల్ మీదకి. అవునవును. ఎందుకు ఇన్కంప్లీట్లా షేప్లో వస్తున్నాయి? లేదా ట్రైనింగ్ కన్నా పంపాలి, ఆఫీసర్ తీసి ట్రైనింగ్ పంపాలి. ఒక 10 ఇన్కంప్లీట్ షేప్లో తిప్పి పంపేది వచ్చింది అనుకోరు సార్. ఇప్పుడు ఎందుకు భయపడతలేరు అధికారులు కూడా? కొంతమంది, అందరూ కాదు, మంచోళ్ళు కూడా ఉన్నారు. ఎట్లుంటుంది అంటే సార్, ఇప్పుడు ఒకరు దొరికిరు కదా, ఏమో చెప్పలేం, డబ్బులు మనం అడిగితే ఈయన పోయి ఏసీబీ కంప్లైంట్ చేస్తే ఎట్లా అనే డౌట్ కూడా ఎందుకు వస్తలేదు? భయం ఉండాలి కదా కొంచెం అన్నా. వాళ్ళకు ఒకటి తెలుసు, ఆయన భూమి కానీ, ఆయన ఇల్లు కానీ, ఆయన ఏది, ఆయన కాంట్రాక్టర్ బిల్లు కానీ నేనే చేయాలి, నేను పోతే మళ్ళీ ఇంకో అధికారి చేయాలి. ఆయన ఎక్కడ పోతాడు, మేము పోతే ఇంకో అధికారి చేస్తాడా అన్నది వీళ్ళు భయపడతారు అన్నాడు సార్. ఆ భయమే వీళ్ళకి అడ్వాంటేజ్. దానికి తోడు ఇప్పుడు పట్టుకున్న దానికి కొంచెం జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎట్లా జాగ్రత్త అంటే, తర్వాత మాట్లాడదామని ఈ ఫోన్లలో చెప్పడం బంద్ చేసి చిన్నగా కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. వాళ్ళ తగ్గట్టు సార్ వాళ్ళు కూడా ట్రిక్స్ ఎట్లా దాన్ని డీకోడ్ చేయాలన్నది కూడా ఉంటుంది సార్. ట్రిక్ ఎన్నిసార్లు పనిచేస్తారు? ఒకసారి పనిచేస్తారు, రెండోసారి ట్రిక్ రాగానే ఆ ట్రిక్ సంగతి ఏం రా అని చూస్తారు సార్. ఏసీ సార్ వాళ్ళు కానీ మన పోలీస్ వ్యవస్థ కానీ కరెక్ట్ ఇన్వెస్టిగేషన్గా దాన్ని డీకోడ్ చేయాలనుకుంటే ఎసెంటోర్. ఇప్పుడు ఈ మధ్య మీరు పట్టించిన వాళ్ళు ఎవరెవరు? ఆ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ కాకుండా నేను పట్టించేది ఏమిటి సార్, జనాలు పట్టిస్తారు, వస్తే చెప్తా. మీరు పర్సూ చేసిన కేసు ఏంది అంటున్నా, మీ దృష్టికి వచ్చిన కేసు? మా దృష్టి ఏమిటో సార్, మా ఊర్లో మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మా ఊరు అమ్మాయి ఉండే సార్. ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్? మున్సిపల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్. మా ఊరు అమ్మాయిగా సార్, బిడ్డ పెళ్లికి వచ్చింది ఆమె. ఓకే. ఆమె కూతురు పెళ్లికి ఇప్పుడు మొన్న పెళ్లి కూడా అయింది. వాళ్ళ భర్త కొన్నాడు ప్లాటు. ఓకే. గడిమోపు మీద పడి చచ్చిపోయాడు ఆయన. అయ్యో. బర్రెలు ఉండే వాళ్ళకు గడిమోపు మీద పడి చచ్చిపోయాడు ఆయన. మా పెద్దన్న జీతం. ఓకే. అంత కష్టపడి ఒక ప్లాట్ కొన్నాడు సార్. ఒక ప్లాట్ కొన్నాడు, చనిపోయిన ఆయన
చనిపోయిన ఆయన ఒక ప్లాట్ కొన్నాడు. ఎక్కడ? తుర్కియాంబెల్లా కొన్నాడు. ఓకే, కొన్నాడు. కొన్నాక ఈమె కూలి చేసుకుంటుంది సార్. అదే పాపం. కూలి పొలాల వ్యవసాయ కూలి. ఈ రోజు జిహెచ్ఎంసీ ఇప్పుడు కొత్తగా జిహెచ్ఎంసీలో కలిసిన ప్రదేశంలో వ్యవసాయ కూలి సార్. ఓకే. మళ్ళీ ఇప్పుడు అది ఏది డిమార్ట్ అట్లాంటి దాన్ని కూడా పోవచ్చు, కానీ అది కూడా ఆమెకు తెలియదు. ఓకే. అయితే బిడ్డ పెళ్లి కుదిరింది, ప్లాట్ అమ్దామంటే ఇప్పుడు వాళ్ళ భర్త పేరు మీద ఉంది ప్లాట్. లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. కొట్టుకొని లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ వచ్చింది సార్. బాగా లే ఇది అంతా నేను చూడాలి, దానికి రూల్ కావాలి, అది కావాలని 2 నెలలు తిప్పింది సార్. 2 నెలలు? ఎవరు? వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్. చూసి చెప్తా అని. కనీసం భర్త లేడు పాపం, వీడో ఒక్కతే ఉంది పాపం అని కూడా ఉండాలి కదా కనీసం. డెత్ సర్టిఫికేట్ లీగల్ ఎయిర్ కాగానే పిలిచి చెప్పాలి సార్. అంతే, ఇట్లా చేసుకో అమ్మా అయిపోతుంది అని చెప్పాలి. హెల్ప్ చేయాలి, అవసరం అయితే హెల్ప్ చేయాలి. అందులో ఇంక ఎట్లుంటది అంటే సార్, అట్లా కూడా ఉన్నారు సార్. ఏమైంది మరి? 2 నెలలు తిప్పిండు, ₹1,00,000 అయితే అని అన్నాడంట సార్. ఆమెకు చెప్పిండు డైరెక్ట్. వాళ్ళకు కొన్ని ఆయనకు చెప్పిండు. కొన్ని ఆయన ఏమన్నాడు, ₹1,00,000 లంచం అడుగుతున్నామ్మా, మరి నీకు కట్ చేయాల్సి వస్తుంది నీ ప్లాట్ల మరి అని అన్నాడు. నా దగ్గర దాకా వచ్చింది పంచాయతీ. ఆమె నీ దగ్గరికి వచ్చిందా? చుట్టాలే కాబట్టి మా ఊరోళ్ళే వచ్చింది. కొన్ని ఆయన వస్తే, అరే మరి ఎందుకు ఇస్తారో బాబా, అది కరెక్ట్ ఉంది, కోర్టు ఆర్డర్ ఉంది, లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఉంది, పూర్వ ఏసీపీ సార్ వాళ్ళు దాని గురించి మరి నీకేమైనా లింక్ ఉందా అని అడిగిన. కొంతమంది ఏం చేస్తారు, సబ్ రిజిస్టార్ 50,000 ఆడితే 1,00,000, అది కూడా ఉంటుంది. అవును. ఇంకా కింద డాక్యుమెంట్ దాన్ని 2,00,000 చేస్తాడు. ప్లాట్ కొంటాడు 4,00,000 చేస్తాడు. అది పెరుగుకుంటా పోతా ఉంటుంది. అసలు వాళ్ళు అడిగేదానికి అట్లాగే ఏమన్నా ఉందా అన్న, లేదన్నా లేదు, సమస్య లేదు, 1,00,000 అడిగిండు, నాది ఏం లేదు అన్న అని అన్నాడు. అంటే సరే మరి పోయిర్రు, వాళ్ళే పోయినట్టు సార్. ఏసీ వాళ్ళు వచ్చారు, పట్టుకున్నాడు, తెలిసింది నాకు. దొరికిండా? రెడ్ హ్యాండెడ్ సార్. జైలు ఎట్లా? ఎన్ని రోజులు ఉంటారు జైల్లో ఒకసారి పట్టుబడితే? 45 రోజులు మినిమం ఉంటుంది సార్. 45 రోజుల లోపు నో ఛాన్సా? నో ఛాన్స్. వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అనుకో సార్. ఓవర్ యాక్షన్ గిన్ ఉంది అనుకో, మళ్ళీ పిటిషన్ వేస్తే ఇంకా అది ఎక్స్టెంట్ అవుతుంటుంది. ఇప్పుడు వన్స్ ఏసీబీ అధికారులకు దొరికితే అవినీతి కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఎన్ని రోజుల వరకు ఉద్యోగం ఉండదు? 2 నెలలు మినిమం. 2 నెలల వరకు అసలు నో జాబ్. ఇక అడుగుతానే తిరగాలి సార్, ఈ లంచాలు కట్టుకొని తిరగాలి, బ్యాగ్లు వేసుకొని. జీతం వచ్చుడికి ఏముండదు ఇక. సగం జీతం వస్తే వాళ్ళకి ఖర్చులకు చాలదు సార్. సగం జీతం వస్తుందా? వస్తుంది, వాళ్ళకి ఖర్చులకు చాలదు. వాళ్ళు జీతానికి లంచం తీసుకునేటోని ఖర్చు. జీతానికి ఏమైనా పని చేస్తాడు, లంచం తీసుకుంటాడు, రోజు వాటికి అలవాటు పడ్డాడు కదా. సో 2 years తర్వాత ఉద్యోగం ఆటోమేటిక్ వస్తుందా? ఎట్లా? రాదు సార్, మళ్ళీ అది పైరవి చేసుకోవాలి. చేసుకున్నాక ఉద్యోగం వస్తుంది. వచ్చినాక లూప్ లైన్లో పెడతారు. లూప్ లైన్లో పెట్టినాక మళ్ళా ఫైల్ సీఎం సార్ పోతుంది. ప్రతి ఫైల్ ముఖ్యమంత్రి దగ్గరికి పోద్దా? ఏసీ ఫైల్ అంటే సీఎం సార్ దగ్గరకు పోవాల్సింది. పోతుంది. పోయి ఇక పోతే ఆడ 3 ఆప్షన్లు ఉంటాయి సార్కి. సార్ రా అని 90%, 99% వాళ్ళు ప్రాసిక్యూషన్కి రాస్తారు. ఓకే. అంటే కేసు విచారణలో ఈయన తప్పు చేసినంత తేలితే జైలు రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ సార్. రిమూవల్ ఫ్రమ్ సర్వీస్. ఇప్పుడు ఈ లెక్కన అందరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వాళ్ళే కదా. సీసాలు, దాంట్లో గులాబీ కలర్ నీళ్లు, ఇదంతా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వాళ్ళే కదా. ఇట్లా ఎంతమంది రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అయ్యారు? తక్కువ మంది ఉన్నారు కదా. ఎక్కువ అవుతారు సార్. 70-80%, 90 దాకా ఉంటుందేమో సార్. ఇప్పుడు కొత్తగా ఎవిడెన్స్ బాగా కలెక్ట్ చేస్తారు సార్ వాళ్ళు. ఓకే. ఒకప్పుడు ఏమో ఇంత టెక్నాలజీ లేకుండా కదా సార్. ఇప్పుడు అంతా వీడియోలు అన్ని తీస్తారు, కాల్ డేటా అది కొంతమంది ఫోన్లో కొట్టించుకుంటారు, అది కొట్టేస్తారు. అట్లా ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది. వన్స్ దొరికినామంటే ఇక జీవితం 90% దుకాణం బందే. బస్ స్టాండ్ 90% రిమూవలే. అందులో మార్కెట్ లో కూడా పరుగు పోతుంది కదా, ఇక భయంకరంగా అయ్యాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు అది ఫస్ట్ ఏముండే అంటే సార్, ఉద్యోగం అంటే బాగా గౌరవం ఉండే సార్. ఎంత భూమి ఉండని గౌరవం లేకుండే. అవును. పడి పంతులు అంటే నమస్తే పంతులు అని ఉండేది. ఇప్పుడు తర్వాత బిజినెస్ తర్వాత ఏమైపోయిందంటే సార్,
ఎక్కువ పిల్లనిష్టోడు కూడా పిల్లాడు హుషారు ఉండా అంటే బాగా సంపాదిస్తున్నా అన్నది లెక్క. ఏం లేదు అదే ఆ ట్రెండ్ వచ్చింది. ఇప్పుడేమో పరువు వచ్చేసి ఎప్పుడైతే ఒక పాప ఒక కూతురు వచ్చారు కొంచెం ఇప్పుడు ఈ మధ్యన ఉద్యోగుడు అనగానే ఇప్పుడు అది ఆ ప్రశ్న వస్తుంది, డబ్బులు తింటాడా ఉంటాడా పోతాడా అన్నది వచ్చేసింది సార్. కానీ ఎక్కడ మేనేజ్ చేసుకుంటున్నారు ఇంత పగడ్బందీ కేసులు ఇదంతా ఉన్న తర్వాత కూడా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కడో పనిచేస్తున్నది. వాళ్ళు మళ్ళీ సర్వీస్లోకి రావడము, దాన్ని ఏదో రకంగా చేసుకోవడము, కేసుని కాంప్రమైజ్ అవుతున్నారు. ఆ విక్టిమ్స్ దగ్గర ఎట్లా అవుతున్నారో మరి, అవి బాధితుడితో అవుతారా మరి ఎట్లా అవుతారు? ఇప్పుడు వన్స్ దొరికిన తర్వాత బాధితుడికి ఇంకా అక్యూజ్డ్కి ఏం సంబంధం లేదుగా కాంప్రమైజ్ అవ్వడానికి. సంబంధం లేదు కానీ ఇప్పుడు ఆయన పని ఏముంది సార్, ఈ నెంబడే తిరుగుతుంటాడు పట్టించిన నెంబర్. ఆఫీసర్ అయిపోయా, ఆయన దోస్తులు ఆఫీసర్లే, చుట్టాలంతా బాగా డబ్బు అవినీతి డబ్బు ఖర్చు పెట్టచ్చు సార్ ఈజీగా. ఏదో రకంగా బాధ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసినా కష్టం సార్. ఓకే, మొన్న ఆడ కీసర్లా అయింది కదా సార్, జైలు శిక్ష పడ్డది పట్టించిన వాళ్ళకి. మనం ఇంకా వేయేది ఉండదు సార్, ఏదో మామూలుగా ఏదో క్రిమినల్ కేసు పోలీస్ కానీ మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఎవరు పోయినా చాలా ఛాన్స్ తక్కువ సార్ ఉండదు. ఇక ఇంకా ఇంకెవరిని పట్టించినారు ఈ మధ్య? నేను పట్టించేది ఏముండదు సార్. మీరంటే అదే మీరు మీ దగ్గరికి వచ్చిన కేసు మా దగ్గరికి వచ్చేది ఉంటుంది సార్. ఇప్పుడు మీ వీడియో చూసిన నుంచి అందరూ ఇట్లా ఫోన్ చేస్తారు, ఏదంటే అదే 1064 కొట్టురు అంటున్నా, కొడుతున్నారు వాళ్ళు పోతారు. వీడేంటి ఒక ఆయన దొరికినట్టున్నాడు, మీది కూడా ఉందని అన్నారు. ఏడ మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఆదిపట్ల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అది మా దోస్తు పార్కింగ్ ప్లాట్. మా దోస్తు ఏమైంది? మీ దోస్తు ప్లాటా? మా దోస్తు ప్లాట్. ఎన్ని గజాల ప్లాట్? 400 గజాల ప్లాట్. పర్మిషన్ G+4 పర్మిషన్. G+4 ఓకే. పర్మిషన్ వచ్చిందా? పర్మిషన్కి అప్లై చేసారు. అప్లై చేసేటప్పుడు ఇక ఆయన వచ్చిండు, సైడ్ ఇన్స్పెక్షన్కి వచ్చిండు. ఏం పేరు ఆయన పేరు? వరప్రసాద్. టీపీఓనా? టీపీఓ ఓకే, వచ్చిండు సార్. చాలా అంటే జ్యూడిక్షన్ కూడా ఇంపార్టెంట్ సార్. ఆయన కూడా ఎంతకని చేస్తాడు సార్. వారం రోజులు ఒక దగ్గర పని చేస్తే 4 పైసలు తీసుకొని 5 రోజులు పని చేస్తాడు. ఆయనకు ఐజా దగ్గర 1 రోజు డ్యూటీ, అమన్గాల్లో 2 రోజులు డ్యూటీ, ఆదిబాట్లలో 3 రోజులు డ్యూటీ, మళ్ళీ మీర్పేటలో అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు 2 రోజుల ముందే. వామో, ఏం ఇప్పుడు టీపీ అంటే కరెక్ట్ అవుతున్నాయా అవుతలేవా కన్స్ట్రక్షన్ చేయాలి కదా, ఒకటే ఏరియాలో ఉండాలి, తిరగాలి, ఇవన్నీ ఉంటాయి. ఒక్కటైనా చెక్ చేసింది ఉండదు, టైం కూడా ఉండదు. పైసలు తీసుకుంటావా చెక్ చేస్తావు అంటే పైసలు ఇవ్వంటారు. ఇప్పుడు ఉన్న టైంలో దేనికి ప్రయారిటీ ఇస్తావు అన్నది ఉంటుంది సార్. అంతే కదా. అందులో ఈ కింద కొంచెం అవుట్ సోర్సింగ్ వీళ్ళు ప్రో కూడా ఎక్కువ ఉంటుంది సార్. అధికారులు ఏముంటుంది అంటే సార్. మరి ఎట్లా దొరికిండు? అడిగిండు, 1 లక్ష రూపాయలు అడిగిండు. ఓహో, 1 లక్ష రూపాయలు అడిగిండు. 1.5 లక్ష నడుస్తుంది, 1 లక్ష రూపాయలు ఇవ్వాలి అన్న. 1.5 లక్ష నడుస్తుంది. ఎట్లా సార్ మరి ఏమైనా హెల్ప్ చేస్తారా? ఎట్లా మరి నామ్స్ ప్రకారం కట్టాలన్నా అటు ఇటు అంటే నామ్స్ ప్రకారం, మేమైతే నామ్స్ ప్రకారం కడుతున్నాం అయినా ఇవ్వాలని అన్నాడు. మరి ఇప్పుడు నామ్స్ ప్రకారం మార్టిగేజ్ అవుతుంది, నామ్స్ ప్రకారం కట్టినా కానీ మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది. అంతే కదా. ఇంకా మరి నువ్వు చేసేది నీకెందుకు ఇవ్వాలి సార్ పైసలు అన్న. ఇవ్వాలి అది అంతే, నాకు కూడా ఉంటాయి ఖర్చులు అని. సరే మంచిది సార్ అన్నాను. ఆయన అన్నాడు, అన్న ఎట్లానా అని అన్నాడు. నాకేం తెలుసు పో అక్కడ అని చెప్పేసాను. 1064 ఏసీబీ పోయిండు, వచ్చి పట్టించాడు. ఇమీడియట్గా వచ్చేస్తారా వాళ్ళు? ఎన్ని రోజులకి? టైం ఎంత పడుతుంది? ఇమీడియట్గా వస్తారు సార్. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు మరి? ఆయన టీపీఓ జైలు ఉన్నాడు సార్. జైలు పక్క ఇమీడియట్గా దొరికినంటే ఇక జైల్లో పెట్టాల్సిందే. ఇంకా దాంట్లో ఆపడం ఏమి ఉండదు సార్. ఇప్పుడు చిన్నదానికి జైలు వేస్తారు కదా సార్, చిన్న పిక్ పాకెటర్ కానీ జైలు వేస్తారు సార్. అని పర్సు గుంజుకుంటారు, ఆడు పర్సు కొట్టేసి ఆన్ పర్సు ఆడ రికవర్ అవుతుంది, మళ్ళీ అని జైలు పంపిస్తారు. అవును, వీళ్ళు బుదియపల్సిన వాళ్ళు వీళ్ళని జైలు పంపకపోతే సార్ ఇంకా గట్టిగా ఉండాలి సార్. ఇంకా సో ఇప్పుడు వాళ్ళు పట్టుకుంటారు కదా, 1 లక్ష రూపాయలు రిటర్న్ ఇస్తారా? డబ్బులు చెక్ వస్తుంది సార్ మనకు. ఓహో, ఎక్కడ ఏసీబీ నుంచి చెక్ వస్తుందా? చెక్ వస్తుంది, క్యాష్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, చెక్ వస్తుంది. ఎప్పుడు ఎన్ని రోజులకి ఇస్తారా చెక్? ఎంబడే ఇస్తారు సార్. అవునా? ఓకే. ఇప్పుడు బాధితునికి సెక్యూరిటీ ఏంది? ఏసీబీ కేసుల్లో పట్టించిన బాధితుడికి ఇప్పుడు ఆయన మళ్ళీ పబ్లిక్లో తిరగాలి కదా, జైలుకి పోయినాడు ఎప్పుడు జైల్లోనే ఉన్నాడు కదా, బయటకు వస్తాడు కదా. బాధితుడికి మరి సెక్యూరిటీ ఎట్లా? వాళ్ళు ఏమైనా ఉంటే ఏసీబీ సార్ వాళ్ళకి చెప్పాలి, చెప్తే వాళ్ళు పిటిషన్ వేస్తారు. ఓకే, అయ్యి వాళ్ళకు కొంచెం
అబ్జర్వేషన్లో పెడతారు. బాధితుడు కూడా కరెక్ట్ చెప్తుండా, కొంతమంది ఓవర్ యాక్షన్ కూడా ఉంటుంది కదా సార్. నిజంగానే థ్రెటన్ ఉందంటే వాళ్ళు పిటిషన్ వేసి మళ్ళీ జైలు కండిషన్ బెయిలే కదా సార్. అదే బెయిలే వేయలేదు, శిక్ష కంప్లీట్ అయి బయటకు వెళ్ళలేదు నా కండిషన్ బెయిలే. ఈ కండిషన్ ప్రకారం థ్రెటన్ చేస్తున్నాడు, లోపడేస్తాడు ఆడు. కానీ ఆ తర్వాత ఆ చుట్టం దోస్తు థ్రెటన్ చేసినోనికి ఈయనకి లింక్ ఉంటే కథమే. థ్రెటన్ చేసినోనికి వీళ్ళు అక్యూజ్డ్కి లింక్ ఉందనుకో సార్, బెయిల్ క్యాన్సిల్ పిటిషన్. కానీ ఇప్పుడు ఏసీబీ అంటున్నారు మీరు, ఇప్పుడు దొరుకుతున్న వాళ్ళంతా చిన్న చిన్న వాళ్ళే ఉన్నారు. సరే 50,000, ₹1,00,000, 20,000, 10,000 విఏఓలు లేకపోతే ఎంఆర్ఓలు ఇట్లా దొరుకుతున్నారు. ఇప్పుడు నవీన్ మిట్టల్ లాంటోడు, అమయ్ కుమార్ లాంటోడు, ఇట్లాంటి పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి కదా. ఇరిగేషన్లో అయితే అసలు 100,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు వీళ్ళందరిది ఎట్లా మరి? ఇప్పుడు నవీన్ మిట్టల్ దగ్గర పోయినా అనుకో సార్, పైసలు ఆడినప్పుడు నవీన్ మిట్టల్ ఎక్కడ దొరుకుతాడు సార్? నవీన్ మిట్టల్ దొరుకుతాడా? నవీన్ మిట్టల్ ఆఫీస్లోకి ఎంట్రీ ఉంటుందా? ఇట్లాంటి వాళ్ళ మీద నిఘా పెట్టడానికి అవకాశం దొరుకుతున్నది కాబట్టి ఏసీబీ వెళ్ళగలుగుతున్నది. అసలు వాడి గడప కూడా దాటడానికి అవకాశం లేదు కదా మనకి. నన్ను అడిగి చూడమని సార్ నవీన్ మిట్టల్ అడిగాడు. ఎందుకు అడుగుతాడు? ఇప్పుడు నవీన్ మిట్టల్ లాంటి ఎట్లా వస్తాయి? మీరు ఎవరెవరినైతే పట్టిస్తున్నారో, ఎంఆర్ఓనో ఆర్డీఓనో ఇలా అంతా కలెక్ట్ చేసి వీడికి ఇస్తారు కదా. కూడా ఇస్తారు. వాళ్ళు కొన్ని డైరెక్ట్ వాళ్ళు కూడా ఫైల్ కొట్టేస్తారు సార్. వాళ్ళు కూడా డైరెక్ట్ మాట్లాడుకొని, కొన్ని ఏమో కిందోళ్ళు తీసుకొని పైకి పంపుతారు సార్. అవును. కొన్ని ఏమో పైయోళ్ళు తీసుకొని కిందోళ్ళకు పంపుతారు. ఎండాస్ చేసి చెప్తారు, అరే అది ఫైల్ పంపించాలి, అది కూడా ఉంటుంది సార్. అయితే ఏంటంటే సార్, జనాలు మెంటల్గా కొంతమంది ప్రిపేర్ అయ్యారు. పైసలు ఏంది కాదు, లేకపోతే మనం పగవాడతారు, ఇల్లు ఇబ్బంది అవుతుంది, ఏముంటుంది సార్. మొన్న ఏడి శ్రీనివాసులు అనే ఒక పెద్ద దొంగ, దాదాపు 100 కోట్ల లేదా లెక్క చెప్తున్నారు. మార్కెట్ వాల్యూ కాదు, గవర్నమెంట్ వాల్యూ 100 కోట్లు. 100 కోట్లు గవర్నమెంట్ అంటే ఈజీగా 1000 కోట్ల పైన ఉండాలి. 1,500, 2,000 కోట్లు ఉంటుంది సార్. ఎట్లా సంపాదించి ఉంటారు ఇంత పెద్ద ఎత్తున? ఆయన చెప్పాలి సార్. ఆయన చెప్పకపోతే చెప్పేదాకా ట్రీట్మెంట్ ఇవ్వాలి. దొంగల్ని ఎట్లీస్ట్ 3rd డిగ్రీ వీళ్ళకి ఇవ్వాలి కదా, ఈ దొంగలకి ఇవ్వాలి. దొంగల్ని కొట్టి బంగారం దుకాణాలలో రికవర్ అయ్యేదాకా తిప్పుట కొడతారు సార్. తిప్పుకుంటా కొడతారు కదా సార్. మీకు దొరకలేదా మరి ఏడి శ్రీనివాసులు? నాకు పని వాళ్ళే సార్ ఆయనతో. కంప్లైంట్ వస్తే వేస్తుంటే ఎవరైనా కానీ చాలా భయంకరంగా చేసిండు కదా. ఇప్పుడు ఐడిపిఎల్ భూముల రాంగ్ రిపోర్ట్ ఇచ్చింది వాడే ఇచ్చిండు. ఆడ శంకరపల్లిలో 120 ఎకరాలది కూడా ఒకటి. మళ్ళీ ఆయనకి అడిషనల్ ఛార్జ్ ఇచ్చినట్టున్నారు, మేడ్చల్ మల్కాజ్గిరి ఇచ్చారు సార్. ఆయన అమయ్ కుమార్ సార్ వీళ్ళు ఇద్దరు బాగా అమయ్ కుమార్, ఓఈడి శ్రీనివాసులు, నవీన్ మిట్టల్, వీళ్ళంతా ఒక బ్యాచ్ కదా. బ్యాచ్ అంటే సార్ గవర్నమెంట్ కూడా ఆ లెవెల్లో చేయాలి సార్. చేయాలి. కొంచెం కొన్ని ఎట్లుంటాయి, వాళ్ళ ఆస్తుల మీద కూడా ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి కదా. వీడు ఏం సంపాదిస్తున్నాడు, వీడు బినామీల మీద పెడుతున్నా ఏంది అన్నది. ఇప్పుడు ఆధార్ లింక్ అయినాక ఇప్పుడు ధరణిలో ఏముంది సార్, ఆస్తులు కనిపించకుండా దాచిపెట్టుకునే ఆప్షన్ ఉంది. ఇప్పుడు భూభారతిలో తీసేస్తా ఉన్నారు, అది అట్లే ఉంది స్టిల్. అది ఇంకా అట్లనే అవుతుంది. అది తీసేయాలి. ఆధార్ ఒకటగానే కథ అంతా లేట్ మొత్తం. ఇప్పుడు ఏడి శ్రీనివాస్ సార్ వాళ్ళ మామ కానిస్టేబుల్. అంటే ఇప్పుడు ఒక కానిస్టేబుల్ సార్ బిడ్డని ఇస్తేప్పుడు ఏ స్థాయిలో దూషిస్తాడు సార్? అవును. 100 కోట్లు ఉన్నా ఆయన దూషిస్తాడా? ఇప్పుడు అదే స్థాయిలో ఉన్న వాళ్ళని ఇస్తాడు. అంటే ఆ సారు ఆయన పెళ్ళినప్పుడు అదే స్థాయిలో ఒక కానిస్టేబుల్ పిల్లని చేసుకున్నప్పుడు అదే స్థాయిలో ఉండన్నట్టు లెక్క సార్. ఇంకా జరంత ఇప్పుడు కూతుర్ని ఇస్తాడు జర మనకంటే కొంచెం పెద్ద స్థాయి, అంతే కదా. కానీ ఈ 100,000 కోట్లు ఉన్న వాళ్ళకైతే ఇయలే కదా సార్. ఆయన ఇప్పుడు ఈయన ఉంటున్న ఇల్లు 10 కోట్లట కదా. ఎవరిది? అవునంట సార్, మన ఏడి శ్రీనివాసులు ఉంటున్నారు. సింగిల్ షాట్ లో సింగిల్ పర్మిషన్ తో వచ్చిన విల్లా అంటున్నారు. అది కూడా ఉండదు సార్. ఏడుంటాడు? మై హోమ్ విల్లా కదా అది? లేదు సార్, అపార్ట్మెంట్ భూజా అట్లా విఐపీలు ఉంటారు సార్. అదే అంటే అట్లా ఏంటంటే ఇప్పుడు కొన్ని ఎట్లయిపోయిందంటే సార్, అందులో ఒకటి పోనీకి ఉండదు. అవును, అలా ఎంత తోడైనా పోనీకి ఉండదు. ఇప్పుడు మన రంగనాథ్ సార్ రోడ్లు గీళ్ళు అన్నీ ఓపెన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటారు. అది కరెక్టే సార్. ఇప్పుడు చేస్తున్న కాడికి చేస్తున్నారు. ఇంకా మెయిన్ ఇప్పుడు మ్యాక్ ఇట్లాంటివి ఉన్నాయి, లేవటు గీసి విలాస్ కట్టి అమ్మేటివి ఉన్నాయి చాలా. గ్రేటర్ కంపెనీ గేట్లు పెట్టి అవి పెట్టి ఇవన్నీ తీసేయాలి సార్. అయితే వీళ్ళకు అయితే లేదు అనుకో సార్, లోకల్ లెవెల్లో సాల్ట్ అవుట్ చేసేది ఉండాలి. ఒక్కటే టీము ఇంత పెద్ద నగరంలో ఎక్కడంట పోతుంది సార్? అవును, సెలెక్టెడ్ ఉండదు సార్, మాస్ లెవెల్లో ఉండాలి జస్టిస్. అంతే. నీకు సెలెక్టెడ్ అంటే కరప్షన్ వచ్చేస్తుంది. అవును, దాని మీద ఎంక్వైరీ ప్రొసీజర్ ఇది సెలెక్టెడ్ ఒక్కొక్క దాంట్లో
మాస్ లెవెల్లో ఒక డిసిషన్ తీసుకోవాలి. జీపీ లేఅవుట్ ఇప్పుడు ఇది హెచ్ఎండిఏ లేఅవుట్కి దీని ప్రకారంగా అనేది ఆల్రెడీ ఉంది, దాని ప్రకారం లేదు తీసేస్తే అయిపోయి చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ. సార్. సో 1064 అనే నెంబర్, మీకు ఒకవేళ ఏదైనా అధికారి డబ్బులు ఇవ్వండి పని చేసి పెడతా, డబ్బులు ఇస్తేనే పని చేస్తా అని అంటుంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి 1064 అనే నెంబర్కి ఫోన్ చేస్తే ఏసీబీకి కనెక్ట్ అవుతారు. సో మీరు ఆ రకంగా కంప్లైంట్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది అధికారులు దొరుకుతున్నారు, అవినీతి అధికారులు. జెన్యూన్గా పనిచేసే అధికారులు కూడా చాలామందే ఉన్నారు. అట్లే మనం అధికారులందరినీ ఒక ఘాటిని కట్టడానికి అవకాశం లేదు. సో ఈ సిస్టమ్ని మార్చాల్సిన అవసరం ఉంది. అండ్ ఇందులో కూడా దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అట్లా తయారైపోయింది. సో మళ్ళీ ఇందులో ఇట్లాంటి బడా ఉన్నతాధికారుల ప్లేస్లో ఉన్న వాళ్ళు వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఇట్లాంటి ఏసీబీ కేసులలో వాడు దొరకడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. సో ఈ సిస్టమ్ మార్చాల్సిన అవసరం ఉంది. ఈ అవినీతిని మార్చాలంటే ప్రజల్లో కూడా చేంజ్ రావాల్సిన అవసరం కూడా ఉన్నది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.